हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయ గురుదేవ్. 22వ శ్లోకం చూస్తున్నాము, చదువుదాం. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. అయితే ఇంద్రియములను భోగములు అంటే విషయముల ఎడల పట్ల ఉండే ఆకర్షణ నుండి నివర్తించుము అని ముందు శ్లోకంలో హింట్ చేస్తున్నారు. అది చెప్పడానికి చెప్పారు ముందు శ్లోకము అని శంకర్లు భాష్యంలో లాస్ట్ లైన్ అది. సో బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే. ఎవరైతే బాహ్య స్పర్శల యందు ఉండే హర్షము వెనకాల పరిగెట్టకుండా తన స్వరూపంలోనే అంటే అంతర్ముఖులై ఆనందాన్ని సుఖాన్ని పొందగలుగుతాడో అతడు అక్షయం సుఖం అశ్నుతే, అన్లిమిటెడ్ సుఖమును పొందుతాడు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే బాహ్య విషయముల ఎడల ఉండే ప్రీతిని, ఇంద్రియముల యొక్క ప్రీతిని నివర్తించుము అని చెప్పడానికని చెప్పారు. సో అదే క్లారిఫై చేయడానికి ఈ శ్లోకము ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. సో ఇతః చ నివర్తయేత్, ఈ కారణముగా నివర్తించుము. ఎందుకు, ఏమిట కారణము అంటే ఏ హి సంస్పర్శజాః భోగాః, ఏవైతే ఇంద్రియ స్పర్శ వలన కలిగే భోగములు ఉన్నాయో అవి దుఃఖయోనయః ఏవ తే దుఃఖయోనయః ఏవ, అవి దుఃఖమునకు కారణములు మాత్రమే అని చెప్తున్నారు. అంటే దానిలో ఇంక మళ్ళీ డౌట్ లేదు, ఏవా ఏవా అని నిర్ధారిస్తున్నారు, స్ట్రెస్ చేస్తున్నారు. అవి దుఃఖమునకు కారణములే కానీ అవి ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే. కానీ నిజంగా అవి ఆనందాన్ని కలుగు చేయట్లేదు. ఎందుకంటే టెంపరరీ, ఆద్యంతవంతః. ఇప్పుడు ఉన్న సుఖము కొద్ది రోజుల్లో పోతుంది. ఎప్పుడు పోతుందో తెలియదు, గ్యారంటీగా పోతుందో రోజున. పోయిన రోజుని దుఃఖం కలుగుతుంది, అయ్యో ఆ సుఖం పోయింది, వెళ్ళిపోయిందని. సో ఆద్యంతవంతః కౌంతేయ. అందుకని అది తెలుసుకుని బుధః అంటే తెలివైన వాడు నా తేషు నా రమతే, ఇంద్రియ విషయముల యందు ఆ ఇంద్రియ స్పర్శ వలన కలిగే సుఖముల యందు భోగముల యందు నా రమతే, వాటిని రమించరు అంటే వాటి మీద ఆసక్తిని పెంచుకోరు అని చెప్పడం. అందుకని చాలా క్లియర్, న్యూ ఇయర్ నాటికి మనకి చాలా క్లియర్ మెసేజ్. ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు, నువ్వు కూడా అదే పని చేయని. శంకర్లు ఏమంటున్నారో చూద్దాం ఇక్కడ. ఏ హి యస్మాత్, హి అంటే బికాజ్ అని అర్థం. ఎప్పుడైతే శ్లోకంలో హీ వస్తుందో ఆ హీని ముందులో పెట్టుకోవాలి. ముందులో పెట్టుకుంటే అది ఆ శ్లోకానికి రీజన్ అనమాట. బికాస్ ఏదో క్వశ్చన్కి ఆన్సర్ కింద ఈ శ్లోకం వస్తుందని చెప్పడం. సో హీ అంటే యస్మాత్ అంటే బికాస్. సంస్పర్శజాః విషయేంద్రియ సంస్పర్శజాః జాతాః, విషయేంద్రియ సంస్పర్శేభ్యః జాతాః అంటే విషయములతో ఇంద్రియముల యొక్క సంస్పర్శము వలన పుట్టేవి అని అర్థం. పంచమీ బహువచనం విషయేంద్రియ సంస్పర్శేభ్యః జాతాః, వాటి వలన పుట్టినవి కాబట్టి సంస్పర్శజాః. ఏమిటవి? భోగాః, భుక్తయః,
భోగములు. అంటే భోగము అంటే ఇంద్రియ సంస్పర్శముతో కలిగేదే భోగం. ఆ సుఖమే, ఆ సుఖానికే భోగము అని పేరు. ఆ భోగం. ఏమవుతాయి అవి? దుఃఖయోనయ ఏవ తే తే అవి దుఃఖయోనయ ఏవ. దుఃఖమునకు కారణములు మాత్రమే. డెఫినెట్ గా దుఃఖమునకు కారణములే అని చెప్పు. ఎందుకు? అవిద్యాక అవిద్యాకృతత్వాత్. అవిద్య చేత ఆ, కలుగుతున్నవి కాబట్టి. ఆ ఒక ఇంద్రియము యొక్క స్పర్శ ఆ విషయముతో కలిగినప్పుడు ఈ సుఖము కలుగుతోంది. అలా కలుగుతోంది కాబట్టి మనకు ఎలా అనిపిస్తోంది? ఆ ఆబ్జెక్ట్ వలన సుఖం కలుగుతోంది అనిపిస్తోంది. అది అవిద్య వలన వస్తున్నటువంటి ఆ, అవిద్య వలన కలిగినటువంటి పర్సెప్షన్. నిజంగా సుఖము బయట లేదు, సుఖము లోపల ఉంది. ఆనందము లోపలనే ఉన్నది. మన హృదయంలోనే ఉంది ఆనందం. కాకపోతే ఆ ఒక విషయముతో మర్చిపోయాం ఆనందము హృదయంలోనే ఉందని. ఆ ఆ ఆ విషయముతో ఇంద్రియము యొక్క స్పర్శ కలిగినప్పుడు అది ట్రిగర్ అవుతోంది. అది తెలుస్తోంది మనకి. మన అనుభవానికి వస్తోంది. అలాగే జరుగుతోంది. అంతేనే కానీ బయటనున్న ఆనందం ఏదో మన లోపలికి రావట్లేదు. సో అలా అనుకోవడం అవిద్య. బయట నుంచి ఆనందం పుట్టుతున్నది అన్నదే అనుకోవడము అది అవిద్య. అది అవిద్యాకృతత్వాత్. ఎందుకు అవిద్య కూడా చెప్తున్నారు. దృశ్యంతే హి ఆధ్యాత్మికాదీని దుఃఖాని తన్నిమిత్తాన్యేవ యథా హి యథా ఇహలోకే తథా పరలోకే అపి గమ్యతే. సో ఆధ్యాత్మికాదీని ఆ, దుఃఖాన్ని ఆ, దుఃఖములు మూడు రకాలుగా పెట్టారు మనిషి అనుభవించే దుఃఖాలని. ఆ, ఆద్- ఆ, ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని. కొన్ని అది భౌతికము, ఫిజికల్ గా తెలుస్తూ ఉంటాయి. అంటే చుట్టుపక్కన ఉన్నటువంటి విషయముల వలన శరీరానికి కలిగే అనారోగ్యము అది ఆది భౌతికము. ఉమ్. కొంత అది ఆది భౌతికమైనటువంటి దుఃఖము. అలాగే ఆది దైవికము మన చేతుల్లో లేదు. ఆ, ఏదో వెళ్తుంటే కుక్క కరిచింది రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్, లేదా పిడుగు పడింది. అలాంటివన్నీ ఆది. లేదా ఎండ ఎక్కువ అయిపోయింది సమ్మర్లో, దానివల్ల దుఃఖము అది ఆది దైవికము. తర్వాత ఆధ్యాత్మికం మన పర్సనల్గా ఉన్నటువంటి మనసు లెవెల్లో ఉన్నటువంటి ఆ, దుఃఖములు. సో అలా మూడు విధాలుగా విభజించారు. అవన్నీ కూడా అండ్ వాటికి ఉన్న నిమిత్తములు, వాటికి ఆ దుఃఖములకు నిమిత్తములైనటువంటి విషయములు. వీటన్నిటినీ కూడా మనము అవి బయట నుంచి పుడుతున్నాయి దుఃఖములు అని అనుకుంటాం. అది అవిద్య. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు మిరపకాయ తింటే కారం, ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా. మిరపకాయ తిన్నప్పుడు కారం పుట్టింది అనుకోండి. ఆ కారము ఆ, ఎందుకు పుట్టింది అంటే అది మన ప్రాసెసింగ్ కెపాసిటీలో ఉన్నటువంటి ఇష్యూ. అంతేనే కానీ మిరపకాయలో ఉన్న ఇష్యూ కాదు. ఇప్పుడు తీపి ఉందనుకోండి. తీపి పంచదారని తింటే తీపి కలిగినది. అది తీపి నిజంగా అది పంచదార యొక్క గుణమా, లేకపోతే అది మన ప్రాసెసింగ్ కేపబిలిటీ యొక్క గుణమా? ఇప్పుడు నాలుక మొద్దుబారిపోయింది అనుకోండి, ఆ తీపి తెలీదు, కారం కూడా తెలీదు. సో ఇప్పుడు కారమో తీపో ఎక్కడున్నట్టు? అది మనము ఆ విషయం యొక్క ఆ విషయం వలన కలిగే సెన్సేషన్స్ ప్రాసెస్ చేసుకునే కేపబిలిటీలో ఉన్నది. సుఖము దుఃఖము కూడా అంతే. ఒక విషయము మంచి చెడు, సుఖము దుఃఖము ఇవన్నీ కూడా అంతే. మన సైడ్ మనలో ఉన్నటువంటి సంస్కారములను బట్టి ఉంటాయి. ఒక విషయము దుఃఖము, ఒక విషయం నచ్చినది, ఒక విషయం నచ్చలేదు అన్నది మన సంస్కారాన్ని బట్టి ఉంటాయి. మనలో ఉండే ఆ సంస్కారం అంటే ఇంప్రెషన్. మన బుద్ధిలో ఉన్న మన ఇంప్రెషన్స్ ని బట్టి ఉంటాయి. ఇది దుఃఖము, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అని. అంతేగాని బయట ఉన్న విషయంలోనో, వస్తువులోనో, మనిషిలోనో ఉండవు అని ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. సో అందుకనే అది అవిద్య వలన, బయట స్పర్శ వలన కలుగుతున్నది దుఃఖము అనుకుంటే అది అవిద్య. ఇంకా అదే చెప్తున్నా. అది ఈ ఈ సుఖ దుఃఖముల యొక్క డెఫినేషన్ ఈ లోకంలో ఉండే సుఖ దుఃఖాలకే కాదు, పరలోకంలో కలిగే సుఖ దుఃఖాలకు కూడా ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఈ శరీరం వదిలేసి
స్వర్గానికి వెళ్ళారనుకోండి, అక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నారనుకోండి, ఆ సుఖం కూడా ఇలాగే ఆహ్, ఆహ్, సుఖమని మనకు అనిపిస్తున్నది. అంతే ఒక విషయం. అంతేనే గాని, మన సంస్కారాన్ని బట్టి అది సుఖం కింద అనిపిస్తుంది. అంతేనే గాని, అది నిజంగా సుఖమో, దుఃఖమో అన్నది ఆ ఈవెంట్‌లో లేదు. బయట ఉన్నటువంటి ఈవెంట్‌లో సుఖము, దుఃఖము అనే క్యారెక్టరిస్టిక్ ఈవెంట్‌కో, ఆబ్జెక్ట్‌కో చెందినది కాదు. అది మన అంతఃకరణంలో ఉన్నటువంటి సంస్కారం అంటే ఇంప్రెషన్, పూర్వ ఇంప్రెషన్‌ని బట్టి ఉంటుంది. ఆహ్, ఏవ శబ్దాత్ న సంసారే సుఖస్య గంధమాత్రమపి అస్తి ఇతి బుద్ధ్యా బుద్ధ్వా విషయమృగతృష్ణికాయాః ఇంద్రియాణి నివర్తయేత్. సో, ఏవ శబ్దము వలన ఏమిటి గ్రహించాలి మనం అంటున్నారు? సంసారే సుఖస్య గంధమాత్రమపి నాస్తి. నా అస్తి. ఆ నా పట్టుకొచ్చి అస్థి పక్కన పెట్టుకుంటే సెంటెన్స్ అన్వయం క్లియర్‌గా కుదురుతుంది. ఏవ శబ్దము చేత ఏం చెప్తున్నారంటే శంకర్లు, సంసారమునందు సుఖము యొక్క గంధమాత్రమపి అంటే లేశము కూడా లేదు. ఈ సుఖదుఖములు సంసారంలో లేవు. బయట జగత్తులో లేవు. అంటే లేశము కూడా లేదంటున్నారు. గంధమాత్రమపి అంటే కొద్దిగా కూడా. వాటి లేశము కూడా బయట లేదు. బయట సంసారంలో లేదు. అది మన మన సంస్కారములో ఉన్నది. మన మనసులో ఉన్నటువంటి సంస్కారంలో ఉన్నది. ఇది సుఖము, ఇది దుఃఖము అనే డెఫినిషన్. బయట బయట ఎవరు డిఫైన్ చేసి పెట్టలేదు యూనివర్సల్‌గా. అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కామన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అందరికి. మనుషులందరికీ కొన్ని కొన్ని విషయాలు కామన్. ఇప్పుడు ఎండ పెరిగిందనుకోండి అందరికీ కష్టంగా అనిపిస్తుంది. సో, అందుకని అంటే ఎందుకంటే అందరి యొక్క నెర్వస్ సిస్టమ్ సిమిలర్ విత్ రెస్పెక్ట్ టు ఎబిలిటీ టు బేర్ హీట్ అనుకోండి. అందరి యొక్క చర్మము అండ్ ఆ బ్రెయిన్ సెల్స్, ఆ హీట్‌ని ప్రాసెస్ చేసే బ్రెయిన్ సెల్స్ యావరేజ్ ఇండివిడ్యువల్‌కి యావరేజ్‌గా రఫ్‌గా ఒకే రేంజ్‌లో ఉంటుంది. ఆ కేపబిలిటీ. అందుకని అందరికీ 40 డిగ్రీలకి వెళ్ళిపోతే అందరికీ వేడిగా ఉందని ఉన్నట్టు అనిపిస్తుంది. సో, అందుకని మనకేమనిపిస్తుంది? ఆ దుఃఖం 40 డిగ్రీల్లో ఉన్నది అనిపిస్తుంది. 40 డిగ్రీల్లో లేదు దుఃఖము. లేశమాత్రం కూడా లేదు 40 డిగ్రీల్లో. 40 డిగ్రీల్లో 40 డిగ్రీలు ఉందంతే వేడి. లేశమాత్రము కూడా అది సుఖము, దుఃఖము అన్న డెఫినిషన్ ఆ విషయంలో అక్కడ లేదు. మనలో ఉంది అంటున్నారు. సంసారే సుఖస్య గంధమాత్రమపి ఆహ్, నాస్తి అని ఇతి బుద్ధ్వా అని తెలుసుకుని విషయ మృగతృష్ణికాయాః ఇంద్రియాణి నివర్తయేత్. మృగతృష్ణిక వంటి విషయములు నుండి ఇంద్రియములను నివర్తించవలెను. అంటే ఇంద్రియములో సుఖముంది అనుకుంటే అది మృగతృష్ణిక వంటిదే. ఎడారిలో నడుస్తున్నప్పుడు కనిపించే ఆహ్, నీటి నీ నీరు వలనే. నీరున్నట్టు కనిపిస్తుంది. దగ్గరికెళ్తున్న కొద్దీ అది ఇంకా దూరంగా పోతూ ఉంటుంది. ఈ సుఖము గూడా సుఖాన్వేషణ గూడా అలాగే ఉంటుంది. ఆహ్, ఆ వస్తువుని సంపాదించుకుంటే సుఖం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్సిడీస్ బెంజ్ కొనుక్కుంటే సుఖము అని డెఫినిషన్ మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి. ఆ మర్సిడీస్ బెంజ్ కొనుక్కునేదాకా అలా అనిపిస్తుంది. అది సుఖము అని. కొనుక్కొని మొదట్లో కొన్ని రోజులు అటు ఇటు తిరుగుతుంటే అలాగే అనిపిస్తుంది నిజంగా. ఎప్పుడు ఎవరో దాని మీద గీత పెట్టేదాకా అనిపిస్తుంది అలాగా. లేతే దాన్నెవరో వచ్చి చిన్నగా వెనక నుంచి ఓ స్కూటర్ వాడొచ్చి ట్రాఫిక్‌లో కొట్టాడు. అప్పటిదాకా అలాగే అనిపిస్తుంది. అప్పుడు, అప్పుడు సడెన్‌గా ఆ సుఖము దుఃఖం అయిపోతుంది. ఓకే. అలాగా అదో ఎగ్జాంపుల్. ఆ విధముగా అది మృగతృష్ణిక. అది అందులో ఏమీ తేలేటటువంటి సుఖముండదు. లేదా కొన్నాళ్ళయ్యేసరికి ఇంకొంచెం పెద్ద బెంచ్ కొనుక్కుంటే బావుండనిపిస్తుంది. దాని దాని నెక్స్ట్ మోడల్ ఏదో కొనుక్కుంటే బావుంటుందనిపిస్తుంది. కొత్త ఫీచర్స్ ఏదో వస్తుంది కొత్త మోడలు. అది కొనుక్కుంటే సుఖమని అనిపిస్తుంది. సో, అలాగా అది మృగతృష్ణిక వంటిది అని తెలుసుకొని ఇంద్రియములను ఆహ్, నివర్తించుము. ఇంద్రియముల మీద వశము అలవాటు చేసుకో. నా కేవలం దుఃఖయోనయః ఆద్యంతవంతః చ. దుఃఖమునకు కారణములే కాదు పైగా అవి టెంపరరీ, పర్మనెంట్ కూడా కాదు అంటున్నారు. పుడతాయి, ఉంటాయి కాసేపు, కాసేపు ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయి. సో, ఆది అంతములు కలిగినవి. ఆదిహి
విషయేంద్రియ సంయోగः భోగానాం అంతశ్చ తద్వియోగः ఏవ. సో విషయేంద్రియ సంయోగ ఆది భోగానాం వాటిని పుట్టింది అంతశ్చ తద్వియోగ ఏవ. అదే ఒక దుఃఖము కలిగినది బాగుంది, దుఃఖం కలిగి సారీ ఒక సుఖము కలిగింది, సుఖం కలిగినప్పుడు బాగున్నది, భోగం ఉన్నంతసేపు చాలా బాగుంది. ఆ భోగం వెళ్ళిపోయిన తర్వాత మనసు అదే భోగాన్ని కోరుకుంటుంది, మళ్ళీ అయ్యో ఇది వస్తే బాగుండే మళ్ళీ అనిపిస్తుంది, అది దుఃఖము కింద తయారవుతుంది. సో అది తద్వియోగ ఏవ. ఆ అంతము అంటే వియోగమే కదా మరి. ఆది అంటే భోగము యొక్క పుట్టడము, పుట్టుక అంటే స్పర్శ మొదలైనది. తర్వాత అంతము అంటే వియోగము, వియోగం ఉంటే మళ్ళీ దుఃఖము కలుగుతుంది. ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. అతః ఆద్యంతవంతః అనిత్యాః మధ్యక్షణ భావిత్వాత్ ఇత్యర్థః. సో అంటే ముందు లేదు, తర్వాత ఉండదు, మధ్యలో కాసేపు ఉంటుంది. సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఏది కూడా పర్మనెంట్ కాదు. అందుకని కౌంతేయ నతేషు భోగేషు రమతే బుధః. బుధ అంటే వివేకి. వివేకులు, వివేకవంతులు ఆ భోగముల యందు ఆసక్తిని పెంచుకోరు. వాటి యందు నేను సుఖముగా ఉన్నాను అనే అభిప్రాయాన్ని అలవరుచుకోరు, ఆ అభిప్రాయాన్ని మనసులో పెంచుకోరు అని చెప్తున్నా. భోగేషు వివేకి అవగత పరమార్థతత్వ. ఎందుకు వివేకి అలా వాటి యందు వివేకుడు, వివేకము కలిగిన వాడు ఆ భోగంలో యందు రమించడు. ఎందుకు అంటే అవగత పరమార్థతత్వ. వివేకము కలవాడు అంటే పరమార్థతత్వము అవగతమైనవాడు, అర్థమైనవాడు అని అర్థం. అంటే బుద్ధిలో క్లియర్గా అర్థమైంది, అమ్మయ్య అని అర్థమైంది, ఈ పాయింట్ నాకు అర్థమైనది అని తెలుసుకున్నవాడు, పరమార్థము యొక్క విషయం, ఈ సుఖ దుఃఖముల యొక్క పరమార్థాన్ని గ్రహించిన వాడు. అంటే ఫండమెంటల్లీ ఒక ఫండమెంటల్ పాయింట్, చాలా ప్రాక్టికల్ పాయింట్ మనము గ్రహించాలి, ఒప్పుకోవాలి ఆ మాటని. అంటే ఒక విషయము నచ్చింది అంటే నాకు స్వీట్ నాకు ఇష్టము అన్నాం అనుకోండి, అది బయట స్వీట్లో లేదు ఆ విషయం, అది మన సంస్కారంలో ఉన్నది అని గ్రహించాలి. ఇప్పుడు ఒక విషయానికి మనం ఏదో పేరు పెట్టుకున్నాం అనుకోండి, మొబైల్ ఫోన్ ఉంది, ఎదురుకుండా ఉన్న మొబైల్ ఫోన్ ఉంది, ఆ మొబైల్ ఫోన్ అని మనం అంటాం మొబైల్ ఫోన్. ఇప్పుడు ఒక ఏలియన్ వచ్చింది అనుకోండి, ఆ ఏలియన్ మొబైల్ ఫోన్ అనదు. సో మరి దాని పేరు ఏమిటి ఇంతకి? అది మొబైల్ ఫోనా మరొకట ఏమో, మనం పెట్టుకున్న పేరు మొబైల్ ఫోన్, మనం దానికి ఇచ్చిన టైటిల్ నామము మొబైల్ ఫోన్. రూపము నల్లగా ఉందనుకోండి ఆ ఫోను, మనం పెట్టుకున్న రూపము నలుపు. ఓ ఏలియన్ కా ఫోన్ ఇచ్చామనుకోండి, దానికి అది నల్లగా కనిపించదేమో, దానికి అసలు అది ఏ రంగులో కనిపిస్తుందో ఏమో, ఎవరికి తెలుసు, తెలియదు మనకి. సో ఇప్పుడు దాని రంగు ఏమిటి? ఇద్దరు కరెక్టే, నేను కరెక్టే, ఆ ఏలియన్ వేరే కలర్, దానికి వేరేలా కనిపిస్తే అది కరెక్టే ఆ రూపము. మరి ఇందులో ఇప్పుడు కరెక్ట్ ఏమిటి? సో మనము పెట్టుకున్న నామరూపములు యథార్థములు కాదు అని గ్రహించాలి ఫస్ట్. సంసారంలో మనకి అనుభవానికి వచ్చే విషయాలన్నిటితోనూ ఇదే ప్రాబ్లం అని ఫస్ట్ ఒప్పుకోవాలి. ఇది చాలా సైంటిఫిక్ డిస్క్రిప్షన్. ఈరోజు న్యూరో సైంటిస్ట్ కూడా అదే మాట చెప్తారు, సైకాలజిస్టులు కూడా అదే మాట చెప్తారు, డాక్టర్లు కూడా అదే మాట చెప్తారు, ఫిజిక్స్ కూడా అదే మాట చెప్తుంది, ఏ శాస్త్రానికి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. చాలా సైంటిఫిక్ థింకింగ్ అది. కానీ అది మనకి కరెక్ట్ అని అనిపించదు. అలా పుస్తకంలో చదువుకుందుకు బాగుంది అనిపిస్తుంది, కానీ జీవితంలో అన్వయించుకుందుకు బాగున్నట్టు అనిపించదు. అక్కడ స్టార్ట్ అవ్వాలి. అక్కడ స్టార్ట్ అయితే అప్పుడు ఇవన్నీ సరే జాగ్రత్తగా చక్కగా కరెక్ట్గానే చెప్తున్నారు కదా అని తెలుస్తుంది. సరే, అత్యంత మూఢానామేవ హి విషయేషు రతి దృశ్యతే యథా పశు ప్రభృతీనాం. అంటే విషయముల యందు కోరిక ఎవరికి ఉంటుంది అంటున్నారు? రాగము ఓన్లీ అత్యంత మూఢులకే ఉంటుంది అంటున్నారు. చూడండి ఎంత కరుగ్గా చెప్తున్నారో ఆ మాట. అత్యంత మూఢానాం ఏవ విషయేషు రతి దృశ్యతే యథా. దృష్టాంతం కూడా చూడండి, పశు ప్రభృతీనాం.
అంటే బాహ్య విషయముల ఎడల ఆసక్తితో బతుకుతుంటే అది పశువు యొక్క ప్రవృత్తితో సమానము అంటున్నారు. అంటే ఒక్క మాటలో ఎంత ఎంత కరుకైన మాటతో చెప్తున్నారు చూడండి ఆయన భాష్యం. ఇంకంతకన్నా మరి క్లియర్గా చెప్పలేరు ఎవరు. ఆ, అలాగే చెప్తారు శంకర్లు. మరి ఎక్కడ ఎలా చెప్పాలో దాన్ని క్లియర్గా మొహమాట పడకుండా చెప్తున్నారు. అత్యంత మూఢానాం పశు ప్రభృతీనాం. పశు ప్రభృతీనాం అత్యంత మూఢానాంకి విశేషణం కింద పెట్టుకోవచ్చు. ఆర్ రివర్స్, అత్యంత మూఢానాంని పశు ప్రభృతీనాంకి విశేషణంగా పెట్టుకోవచ్చు. అత్యంత మూఢానాం పశు ప్రభృతీనాం ఏవ విషయేషు రతి దృశ్యతే. చదువుదాం శ్లోకము. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. చాలా విలువైనటువంటి శ్లోకము. మళ్ళీ సో అవతారిక. అయం చ శ్రేయో మార్గ ప్రతిపక్షి కష్టతమః దోషః సర్వానర్థ ప్రాప్తి హేతుః దుర్నివారశ్చ ఇతి తత్పరిహారే యత్నాధిక్యం కర్తవ్యం ఇత్యాహ భగవాన్. అయితే ఈ సుఖదుఖముల యొక్క సుఖము బయట బాహ్య విషయముల యందు సుఖము ఉన్నది, దాని నుండి ఇంద్రియములను నివర్తించవలను అనేది శ్రేయో మార్గ ప్రతిపక్షి కష్టతమః. దాన్ని దాటడం అంటే ఈ సుఖము దుఃఖము అనేది బాహ్యములోనే ఉన్నది. ఆ బాహ్య విషయములను ఆ అనుభవాలని సేకరించుకుంటూ పోతే సుఖము పెరిగిపోతుంది నా జీవితంలో. ఆ విధంగా నేను సుఖంగా ఉండగలుగుతాను అనే అనే పాయింట్ను దాటాలి. ఆ పర్స్పెక్టివ్ని అధిగమించాలని కదా చెప్తున్నారు. దాన్ని దాటి ముందుకెళ్ళమంటున్నారు. అది దాటాలంటే చాలా కష్టం. కష్టతమః, అది కష్టతమము, కష్టతరము కూడా కాదు, అంటే మోస్ట్ డిఫికల్ట్ అది. అది పైగా ఆ దోషము సర్వానర్థ ప్రాప్తి హేతు. అన్ని అనర్థాలకి అదే ఆ దోషమే కారణం. మన జీవితంలో మనము కొద్దిగా ఇంపార్షియల్గా అనలైజ్ చేయడం మొదలెట్టామనుకోండి, మన జీవితాన్ని పరిశీలించడం మొదలు పెడితే తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. బాహ్య విషయముల ఎదుట ఉన్న సుఖములను వెతుక్కుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటే అదే జీవితంలో అన్ని అనర్థాలకి కారణమైనది అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంపార్షియల్గా ఆబ్జెక్టివ్గా మన జీవితాన్ని మనం పరిశీలించడం మొదలు పెడితే ఆ మాట చాలా కరెక్ట్ అని ఒప్పుకుని తీరాలి. ఓకే. సర్వానర్థ ప్రాప్తి హేతు దుర్నివారశ్చ. అది నివారించడం కూడా చాలా కష్టం. అందులోంచి బయటపడడం కూడా చాలా కష్టం. కష్టతమము అది. కష్టము, కష్టతరము, కష్టతమము, మోస్ట్ డిఫికల్ట్ ఇది అని తత్పరిహారే యత్నాధిక్యం కర్తవ్యం. ఈ విషయంలో మనం ఏదైనా ప్రయత్నం చేయాలంటే జీవితంలో ఈ ప్రయత్నం చేయాలి అని భగవాన్ ఆహా అని భగవంతుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. మనకు కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఈ శ్లోకం చెప్తున్నాడు. అంటే కష్టమే, నో ప్రాబ్లం, బట్ ఏదైనా సాధించాలి అని దృష్టిలో పెట్టుకోవాలంటే జీవితంలో ఇది పెట్టుకోవాలి. దీనిని ఈ ఈ రాగం విషయ భోగముల ఎడల రాగం ఏదైతే ఉంటుందో ఒక్కొక్కటి లిస్ట్ రాసుకుని, మనకే తెలుసు మనకి ఏ విషయముల ఎడల రాగం ఉంటుందో. ఒక చోట ఎక్కడో లిస్ట్ రాసుకునో లేకపోతే మనసులో నిశ్చయించుకుని, ఓకే ఈ 10 విషయాలు ఉన్నాయి మన దగ్గర అని. ఈ 10 విషయముల ఎడల విపరీతమైనటువంటి రాగం ఉన్నది నా మనసులో అని మనమే గుర్తించుకోవాలి. గుర్తించుకుని ఒకటి ఒకటి టిక్ పెట్టుకుని కొట్టేయాలి, లిస్టులోంచి తీసేయాలి. ఒకటి 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 తీసేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇప్పుడే ఇక్కడ చేయమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు.
శక్నోతి ఇహ ఏవ, శక్నోతి ఇహ ఇవ అంటే శక్నోతి ప్లస్ ఇహ, శక్నోతి ఇహ, ఇహ ప్లస్ ఏవ, ఇహ ఇవ వృద్ధి, వృద్ధి ఉంది అక్కడ. సో ఇహ ఏవ యహ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామత్ క్రోధోద్భవం వేగం సహ యుక్తః, సహ నరః యుక్తః సహ సుఖీ. అతడే యుక్తుడు, అతడే సుఖవంతుడు. ఎవడు యుక్తుడు? కామక్రోధోద్భవం వేగం. ఈ కామక్రోధముల వలన కలిగినటువంటి మనసులో ఉద్వేగం ఏదైతే ఉంటుందో, అంటే బయట విషయములో వలన నాకు సుఖ దుఃఖములు వస్తున్నాయి అన్న పాయింట్, అన్న పర్స్పెక్టివ్, దాని వలన కామం కలుగుతుంది. కామము వలన క్రోధం కలుగుతుంది. చెప్పారుగా, 2వ చాప్టర్లో చూసాం. ఒక విషయం గురించి ఆలోచించటం వలన ఈ విషయాన్ని నేను సంపాదించుకుంటే నాకు సుఖము అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవడం వలన ఆ విషయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అని చెప్పారు. సంఘం అక్కడి నుంచి కలుగుతుంది. ఆసక్తి, ఆసక్తి కలిగినప్పుడు అక్కడి నుంచి సంగాత్ సంజాయతే కామః, సంగం నుండి కోరిక పుడుతుంది, అది నాకు కావాలి అని. ఒక విషయాన్ని గురించి ఆలోచించిన తర్వాత దాని మీద కోరిక పుడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే, కామం తీరకపోతే క్రోధం పుడుతుంది. అంతే కదా. కోపం ఎందుకు వస్తుంది మనకి? ఒక ఇది ఇలా జరగాలి అని కోరిక ఉంటే అప్పుడు కోపం వస్తుంది. ఆ కోరిక లేకపోతే కోపమే రాదు. ఇప్పుడు ఒక మనిషి ఈ విధంగా ప్రవర్తించాలి అన్న మనకి అపేక్ష ఉంటే ఆ మనిషి అలా ప్రవర్తించకపోతే కోపం వస్తుంది ఆ మనిషి మీద. ఒకవేళ అపేక్ష లేదనుకోండి, ఆ ఎదుటి మనిషి ఎలా ప్రవర్తించినా కోపం అయితే రాదు. వాళ్ళని వారించాలంటే వారించవచ్చు, అది వేరే విషయం. బట్ కోపం అయితే రాదు మనసులో. సో కోపం ఎక్కడి నుంచి వచ్చింది? కోరిక నుంచి వచ్చింది. కామాత్ క్రోధోభితే జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధం ఉంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండదు, మనందరికీ తెలుసు అది. థింకింగ్ లో క్లారిటీ పోతుంది. సమ్మోహ, కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది కోపం. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. మోహం ఉంటే స్మృతి చెడిపోతుంది, అంటే మంచి మెమరీలు పోతాయి. అంటే కోపం ఉన్న టైంలో మీకు మంచి విషయాలు గుర్తురావు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ ఎప్పుడైనా మనకి మంచి చేసినా కూడా ఆ విషయం ఆ టైంలో గుర్తురాదు ఇంకా. స్మృతి విభ్రమ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. మంచి విషయం గుర్తు రాకపోతే బుద్ధి నిశ్చయం కరెక్ట్ అప్ అవుతుంది. ఆ మంచి విషయం గుర్తు రాకపోతే ఆ టైంలో మంచి మంచి సంస్కారం లోపలికి బుద్ధిలోకి గుర్తు రాకపోతే ఆబ్వియస్లీ విషయం, మనం చేసే యాక్షన్ కూడా అలాగే ఉంటుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అదే ఫెయిల్యూర్ అంటే అని ఇదివరకు చక్కగా చాలా మంచి విలువైన శ్లోకాలు 2వ చాప్టర్లో 62, 63 ఫ్లో చార్ట్ గీసి పెట్టారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కామత్ క్రోధోద్భవం వేగం. ఆ ఉద్వేగం, కామము క్రోధము వలన కలిగినటువంటి ఒక వేగము పుడుతుంది మనసులో. అది ఆ ఉద్వేగము ఏం చేయాలి? ఇహ ఏవ సోఢుం, ఆ ఉద్వేగాన్ని సహించాలి. ఫస్ట్ లోనే చెప్పాడు ఇన్స్ట్రక్షన్, 14వ శ్లోకంలో మొదలెడుతూనే తితీక్షైవ భారత, సుఖదుఖాలని తితీక్షించమన్నాడు. ఆ 2 ఆద్యంతవంతములు, అనిత్యములు, వాటిని తితీక్ష చేయము. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ అని చెప్పారు, అక్కడే చెప్పారు. శీతోష్ణ సుఖదుఖదాహ, మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట చెప్పారు. 4 చాప్టర్లు అయ్యాక మళ్ళీ అదే మాట గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి ఏం చేయమంటున్నాడు? సోఢుం అంటే వాటిని సహించుట. సహించుట అంటే ఆ వేగాన్ని సహించాలి. ఇప్పుడు మనసులో కోపం పుట్టింది అనుకోండి, అది గమనించగలగాలి. ఓకే, కోపం పుడుతోంది, కాసేపు నేను ఏమీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని కాస్త ఆగాలి. ఆగి ఆ కొంచెం వేగం తగ్గినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం మెసేజ్ కన్వే చేయొచ్చు చక్కగా. ఆ వేగంలో మాత్రం చేయకూడదు. ఆ వేగంలో కాసేపు గమనించగలగాలి. ఇప్పుడు నేనేమన్నా మాట మాట్లాడితే తప్పుగానే వస్తుంది, సో 4-5 నిమిషాలు ఆగుతాను నేను. ఆగి అప్పుడు మాట్లాడొచ్చు. అలాగా. అది సోఢుం అంటే, సహించుట అంటే. ఎప్పుడు సహించాలి? ఇప్పుడే సహించాలి. ఎప్పటి వరకు సహించాలి? ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరం రాలిపోయే వరకు
గ్రహించాలి. అంటే ఏదో లాస్ట్ మూమెంట్లో అలవాటు చేసుకోవడం కాదు దీన్ని. ఇప్పుడు, ఇక్కడే, ఈ క్షణమే అలవరుచుకోవాలి అని చెప్తున్నాడు. అతడే యుక్తుడు. అలా అలవరుచుకున్నవాడే యుక్తుడు. ఇప్పుడేదో ఆఖరి క్షణంలో పరమాత్మ గుర్తు రావాలి అంటే, మనసు నిండా కామము, క్రోధము నిండిపోయి ఉంటే, విషయముల ఎడల ఆఖరి నిమిషంలో ఏమి భగవంతుడు గుర్తురాడు. ఆఖరి నిమిషాల్లో అయ్యో ఇది చేయలేదు నేను, అది చేయలేదు, ఇంకా అది చేసి ఉంటే బాగుండు, ఇది చూసి ఉంటే బాగుండు, అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అదే గుర్తొస్తుంది ఆఖరి క్షణంలో, కానీ సడన్గా ఆఖరి క్షణంలో భగవంతుడు గుర్తొచ్చేయడు. ఆఖరి క్షణంలో భగవంతుడు గుర్తు రావాలి అంటే దానికి స్పేస్ ఉండాలి. కామక్రోధములు లేకుండా స్పేస్ ఉండాలి మనసులో. అప్పుడు ఏమైనా జరగచ్చు. సో అలా జరగడానికి అవకాశం ఇవ్వాలంటే ఇహ ఏవ యహ సోఢుం శక్నోతి ప్రాక్ శరీర విమోక్షణాత్. ఇహ ఏవ ప్రాక్ ముందు, శరీర విమోక్షణాత్ ప్రాక్ కామక్రోధోద్భవం వేగం ఇహ ఏవ శక్నోతి. ఇప్పుడే, ఇక్కడే, ఈ జీవితంలోనే, ఈ లైఫ్ టైంలోనే ఎవరైతే సోఢుం శక్నోతి సహించగలరో అతడే యుక్తుడు. తనకే సరిగ్గా ఆ మనిషికి కరెక్ట్గా అర్థమైందన్నమాట జీవితం గురించి అని లెక్క. సహ యుక్త సహ నరః సుఖీ. ఆ మనిషి సుఖంగా, నిజంగా సుఖంగా ఉన్నవాడు అతడు, ఆ మనిషి. చూడండి ఎంత చక్కని మెసేజ్ మనకి న్యూ ఇయర్ నాడు పొద్దున్నే. న్యూ ఇయర్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఈ విషయం చదువుదాం. శంకర్లు కూడా చాలా చక్కగా భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శక్నోతి ఉత్సహతే ఇహ ఇవ జీవన్నేవా. ఇప్పుడే, ఇక్కడికి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే, ఈ ఈ క్షణంలోనే, ఈ క్షణం నుంచే అని అర్థం. సోఢుం ప్రసహితుం. సోఢుం అంటే సహించుట, బాగా సహించుట. ప్రసహితుం బాగా సహించుట అంటే దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు సుఖమో దుఃఖమో వచ్చిందనుకోండి, ఆ హర్షాన్ని లేదా ఆ దుఃఖాన్ని తెలుస్తుంది మనకి. దాన్ని గమనించి ఓకే బానే ఉంది, ఇప్పుడు విపరీతమైన హర్షం కలుగుతోంది ఏదో కారణం వల్ల, లేదా విపరీతమైన దుఃఖం కలుగుతోంది అని. ఆ అది సముద్రంలో అల వంటిది, అది ఆ సెన్సేషన్. ఆ అల వస్తుంది, కాసేపు దాన్ని మనం అలా గమనించగలిగితే అది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలో అది చేయొచ్చు. అది సో దాన్ని ప్రసహితం అంటారు. పూర్వం, ప్రాక్ అంటే పూర్వం. శరీర విమోక్షణాత్ అంటే ఆమరణాత్. ఆ ఆమరణాత్ అంటే మరణించిన వరకు అని అర్థం. మనకి సరే, అందరూ ఆ, బాహుబలి సినిమా చూసుంటాం. అందులో వాళ్ళ యాంథమ్ ఉంటుంది, ఆ సూర్య చంద్రతార మాహిష్మతి సామ్రాజ్యం ఆ, అస్మాకం అజేయం అండ్ ఆ సూర్య చంద్రతార. అది వాళ్ళ దాన్ని ఏమంటారు, యాంథమ్. అక్కడ ఆ సూర్య చంద్రతార అంటే సూర్యచంద్రులి వరకు, వ్యాపించినంత వరకు అని అర్థం. ఆ అన్న చాలా చక్కని ఆ, ఆమరణాంతం అంటే మరణించే వరకు అని అర్థం. సంస్కృతంలో చాలా చక్కని ప్రిఫిక్స్ ఆ అనేది. బాహుబలి వాళ్ళ యాంథంలో కూడా వస్తుంది. ఆ సూర్య చంద్రతార అస్మాకం అజేయం. మమ్మల్ని జయించే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. అంటే ఈ సమస్త బ్రహ్మాండంలో మమ్మల్ని జయించే వాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళ ఆ, ఆ, దాన్ని ఏమంటారు, యాంథమ్ అది. అలాగా ఆ అనేది చాలా చక్కని ఆ, వాడుక. సో శరీర విమోక్షణాత్ అంటే ఆమరణాత్ అని, అంటే ఇప్పటి నుంచి మరణించేదాకా అని అర్థం. మరణసీమాకరణం జీవితః అవశ్యం భావీహి. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, జీవతః జీవించిన జీవతః అంటే జీవించిన కాలము నుండి, ఇప్పటి నుండి మరణసీమాకరణం అవశ్యం భావి అంటే మరణము ఎండ్. ఈ జీవించిన లైఫ్కి ఆ మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకి ఎక్స్పీరియన్స్లోకి రాదు కదా. సో మన ఎక్స్పీరియన్స్లో ఉన్న టైం పీరియడ్ ఇది, ఇప్పటి నుంచి ఈ ఈ లైఫ్ స్పాన్ అయిపోయేదాకా, వాట్ ఎవర్ ఇస్ దట్ స్పాన్, ఇప్పటి నుంచి అప్పటిదాకా అని అర్థము అని చెప్తున్నారు. ఆ శరీర విమోక్షణాత్ అంటే
ఎప్పుడో శరీరము రాలిపోయే ముందని కాదు, ఇప్పటి నుంచి అప్పటిదాకా అని అర్థము అని చెప్తున్నారు. కామ క్రోధోద్భవ వేగ అనంత నిమిత్తి అనంత నిమిత్తవాన్ హి సహ ఇది. సో అది ఆ, ఈ కామాత్ క్రోధోద్భవము వేగము, ఇంకా దానికి దానికి ఏమీ లిమిట్ ఉండదు. ఇప్పుడు సముద్రంలో అలలు ఆగిపోవాలనుకోండి, సముద్రంలో అలలు ఆగవు. సముద్రంలో అలలు అలా సృష్టి ఉన్నంతసేపు వస్తూనే ఉంటాయి. ఈ క్రోధములు కూడా అంతే, అవి ఏమి ఆగిపోవు, అవి అలా వస్తూ ఉంటాయి. అవి అలల్లాగా అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే మనము వాటితో పాటు పరిగెట్టడం మానేసేయాలి, వాటితో పాటు దూకేయడం మానేసేయాలి. యావత్ మరణం తావత్ న విశ్రంభణీయ ఇత్యర్థ. సో యావత్ మరణం తావత్ న విశ్రంభణీయ ఇత్యర్థ. అవి అనంతమైన నిమిత్తములు కలిగినవి, అవి అలా వస్తూ పోతూ ఉంటాయి. అవి ఓ కోట్ల కొద్ది కోరికలు వస్తాయి మనసులో, ఎందుకు రావు, బోల్డ్ వస్తాయి. మనసు పనే అది. కొన్ని కొల్లల కోరికలు వస్తాయి, అన్నిటి వెనకాల పరిగెట్టకూడదు, అలాగా వాటి వెనకాల పరిగెట్టకూడదు అని అర్థం. సో యావత్ మరణం తావత్, మరణించే వరకు ఇదే సాధన. మనసులో కోరికలు పుడుతూ ఉంటే అలల వలె వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మన కర్తవ్యం ఏదో ఐడెంటిఫై చేసి, కర్తవ్యాన్ని విస్మరించకుండా కర్తవ్య కర్మానుష్ఠానము చేయాలి. డ్యూటీ బౌండ్గా తయారు చేసి పడేసేయాలి లైఫ్ని, కోరికలు బౌండ్గా కాకుండా అని అర్థం. కామ అంటే ఇప్పుడు కామము క్రోధము అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా చక్కని డెఫినేషన్. కామం అనగానేమి, క్రోధం అనగానేమి. మరి కామ క్రోధోద్భవం వేగం వచ్చిందిగా, అవకాశం వచ్చింది. సో శంకర్లు ఆ అవకాశాన్ని తీసుకుని కామం అనగానేమి, క్రోధం అనగానేమి అని చక్కగా మనకి ఇక్కడ 2-3 వాక్యాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కామం అంటే చూద్దాం ఫస్ట్. కామ ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్టే విషయే శ్రూయమాణే స్మర్యమాణే వా అనుభూతే సుఖహేతౌ యా గర్ది సహ తృష్ణ కామ. చాలా చక్కని డెఫినేషన్, ఎంత సైంటిఫిక్ డెఫినేషన్. ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్టే విషయే అంటే ఇంద్రియం, మనకి సుఖము అనిపించే విషయము ఇంద్రియ సంస్పర్శము వలన ఏదైతే కలిగినదో అది సొంతంగా అనుభవించినదై ఉండొచ్చు, లేదా శ్రూయమానే లేదా విన్నదై ఉండొచ్చు. మనము ఇప్పుడు అక్కడ ఎవరో కొత్త హోటల్ ఓపెన్ చేశారు, ఆ కొత్త హోటల్కి వెళ్ళి మీరు భోంచేసి వచ్చారా, చాలా బాగుంది, కొత్త ఉడిపి తెరిచారు, అక్కడ చాలా బాగుంది టిఫిన్ అని చెప్తే చాలు, మనం తినక్కర్లేదు. మనం కూడా అక్కడికి వెళ్ళి తినొస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో శ్రూయమానే. అలాగే సినిమా, ధురంధర్ సినిమా వచ్చింది, అందరు చెప్తున్నారు, అందరూ 2 సార్లు 3 సార్లు చూస్తారు చాలా బాగుందని. ఇంకా నేను చూడలేదు, ఆల్రెడీ నాకు ఐడియా వస్తుంది, ఓకే బాగుంది, ఈరోజు సెలవు ఉంటే చక్కగా ఈరోజు వెళ్ళి చూసి వచ్చేయచ్చేమో అన్నట్టు. సో శ్రూయమాణే విన్నవి, ఆర్ స్మర్యమాణే, ఆర్ ఇది వరకు మనము ఆల్రెడీ అది అనుభవించాము, అది నచ్చింది, సో దాని యొక్క గుర్తు, దాని యొక్క స్మరణ. అది అలా జరిగినప్పుడు శ్రూయమాణే స్మర్యమాణేవా అనుభూతే ఆర్ అనుభవించినదో. సుఖహేతౌ యా గర్ధి యా తృష్ణ, ఆ సుఖహేతువునందు ఏ తృష్ణ అయితే ఉన్నదో అది కామ. కామం యొక్క డెఫినేషన్, చక్కని డెఫినేషన్. ఇంద్రియ గోచరము వలన కలిగినటువంటి సుఖము, అది విన్నదయ్యి ఉండొచ్చు, స్మరించుకున్నదయ్యి ఉండొచ్చు, లేదా అనుభవించి ఉన్నది ఉండొచ్చు. ఆ విషయములో ఉన్న సుఖములో ఉన్న హేతువు, ఆ సుఖహేతువు పట్ల ఉన్నటువంటి తృష్ణ, కోరిక, అదే కామము. నెక్స్ట్ క్రోధం యొక్క డెఫినేషన్. క్రోధశ్చ ఆత్మనః ప్రతికూలేషు దుఃఖహేతుషు దృశ్యమానేషు శ్రూయమానేషు స్మర్యమానేషు వా ద్వేషః సహ క్రోధః. చాలా చక్కని డెఫినేషన్. కోపం అనగానేమి, ఆత్మనః ప్రతికూలేషు దుఃఖహేతుషు, మనకి ప్రతికూలమైనటువంటి దుఃఖహేతువు,
పట్ల, ఆ దుఃఖ హేతువుల యందు ఎటువంటివి? దృశ్యమానేషు, శ్రూయమానేషు, స్మర్యమానేషు. మనము అనుభవించినది అయి ఉండొచ్చు, లేదా విన్నవై ఉండొచ్చు, లేదా ఆ, స్మరించుకున్నవి అయి ఉండొచ్చు. ఈ పని చేస్తే బాలేదు, అక్కడికి వెళ్ళాము, అక్కడికి మేము వెళ్ళాం కానీ అదేం బాలేదు అని చెప్తారు. అది చెప్తేనే చాలు, ఓకే నాకు వద్దులే అటువంటి ఎక్స్పీరియన్స్ అనుకుంటాం అలాగా. సో మనకి ప్రతికూలమైనటువంటి ది దుఃఖమునకు హేతు అయినటువంటిది అది అనుభవపూర్వకమైనది, లేదా విన్నది, లేదా గతంలో అనుభవించింది మళ్ళీ ఇప్పుడు స్మరించుకున్నది అయి ఉండొచ్చు. అటువంటి వాటి పట్ల ద్వేష, ఏదైతే ద్వేషం ఉంటుందో మనసులో, అదే క్రోధము. సహ క్రోధ. తౌ కామక్రోధౌ ఉద్భవ యస్య వేగస్య సహ కామక్రోధోద్భవ వేగ. అక్కడికి కామక్రోధోద్భవం వేగం అనే పదం తేలినది. ఆ కామక్రోధములను సమాహార ద్వంద్వము చేస్తే కామక్రోధౌ వచ్చింది. తౌ కామక్రోధౌ. రామశ్చ లక్ష్మణశ్చ రామలక్ష్మణౌ లాగా రెండింటిని సమాహార ద్వంద్వం చేశాము, అప్పుడు దానికి ద్వంద్వ సమాసం చేస్తే కామక్రోధౌ అన్నది వచ్చింది. ఓకే. సో కామక్రోధౌ ఉద్భవ యస్య వేగస్య సహ కామక్రోధోద్భవ వేగ. సో కామము డెఫినేషన్ చెప్పారు, క్రోధము డెఫినేషన్ చెప్పారు. ఆ రెండింటిని సమాహార ద్వంద్వము చేశాము, కామక్రోధము వచ్చినది, దాని నుంచి పుట్టినటువంటి వేగము కామక్రోధోద్భవ వేగము అని అక్కడికి తేలాము. అది చక్కగా అది ఆ, ఆయనకి అవకాశం దొరికింది, మనకి చక్కగా రెండు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. రోమాంచ ప్రహృష్ట నేత్ర వదనాది లింగ. మళ్ళీ కామ కామము నుంచి పుట్టినటువంటి వేగము, క్రోధము నుంచి పుట్టినటువంటి వేగము, రెండు రకాల వేగము కదా మరి. కామక్రోధముల నుండి పుట్టినటువంటి వేగము అంటున్నారు. అంటే కామము నుంచి ఒక రకమైనటువంటి ఉద్వేగం పుడుతుంది, క్రోధం నుంచి వేరే రకమైన ఉద్వేగం పుడుతుంది. రెండు మనకి సైకాలజీ క్లాస్ ఈరోజు. రెండింటిని చక్కగా ఆయన ఆ, దాన్ని ఏమంటారు, దాన్ని క్లాసిఫై చేసి పెడుతున్నారు. సో కామోద్భవ వేగం ఎలా ఉంటుంది? కామం ముందు వరుసలో కామం ఉన్నది కదా, కామం యొక్క డెఫినేషన్ చెప్పారు ముందు. ఆ కామము నుంచి పుట్టినటువంటి వేగం ఎలా ఉంటుంది చూడండి. మన వాక్యం చూడండి ఎంత చక్కగా ఉందో. రోమాంచ ప్రహృష్ట నేత్ర వదనాది లింగ. రోమాంచముగా అనిపిస్తుంది, మంచి హర్షం అనిపిస్తుంది మనసులో. నేత్ర వదనాది లింగ. ఇప్పుడు ఒక మంచి హర్షకరమైనటువంటి విషయం కనిపించింది అనుకోండి, నేత్రం ఇలా కళ్ళు తెరుచుకుని చూస్తాం, కళ్ళు ఇంత పెద్దవి చేసుకుంది ఆహా అని. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాటికి స్వీట్ కనిపించిన వెంటనే మీకు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఒక మనిషికి స్వీట్ అంటే ఇష్టమా లేదా అన్నది ఆ స్వీట్ ఎదుర్కొంటా ఉన్నప్పుడు అతని ఆ మనిషి కళ్ళకేసి చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓహో వీళ్ళకి స్వీట్ అంటే ఇష్టమని తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా తెలుస్తుంది. నేత్ర వదనాది లింగ. వదనము అంటే మొహము, ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ కనిపించేస్తుంది, దాచుకోలేరు. దాచుకుందాం అనుకున్నా కూడా తెలిసిపోతుంది మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే. సో రోమాంచ ప్రహృష్ట నేత్ర వదనాది లింగ అంతఃకరణ ప్రక్షోభ రూప కామోద్భవ వేగ. ఓకే. సో అంతఃకరణ ప్రక్షోభ రూప, అంతఃకరణాన్ని ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి పెడుతుంది. ఆ స్వీట్ కనిపిస్తే చలో అక్కడ స్వీట్ పెట్టారు చక్కగా, అది మనము తీసుకుని నోట్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అనేటటువంటి యాక్టివిటీలోకి ముందుకు తోస్తుంది. సో అంతఃకరణ ప్రక్షోభ రూప కామోద్భవ వేగ. అలాగే క్రోధోద్భవ వేగం చెప్తున్నారు చూడండి. గాత్ర కంప ప్రస్వేద సందశ సందశౌష్ట పుట రక్త నేత్రాది లింగ. సో గాత్ర కంపనము అంటే శరీరము వణుకుట, ప్రస్వేదనము అంటే చెమట పట్టుట, సందశౌష్ట అంటే పెదాలు ఖర్చుకోవడము, పుట రక్త నేత్రాది లింగ అంటే కళ్ళు ఎర్రగా అయిపోవడం. కళ్ళు అంతా ఇలా ఎర్రగా అయిపోతాయి కళ్ళు. సో ఆ, అటువంటి లింగములు, సూచనలు కలిగిన సైన్స్ కలిగినటువంటిది క్రోధోద్భవ వేగం. సో కామం చెప్పారు డెఫినేషన్, క్రోధం చెప్పారు, కామోద్భవ వేగం అంటే ఎలా ఉంటుందో చెప్పారు, ఎటువంటి సైన్స్ మనకి కనపడతాయో చెప్పారు, క్రోధోద్భవ వేగం అంటే ఏంటో చెప్తారు. తం క్రోధోద్భవ కామ క్రోధోద్భవం వేగం
యః ఉత్సహతే ప్రసహతే సోఢుం ప్రసహితుం. సో ఎవరైతే ఆ కామక్రోధోద్భవ వేగమును సహించగలుగుతారో అంటే వాటిని తితిక్ష చేస్తారో. ప్రసహితం అంటే తితిక్ష చేయడం, ఆ వేగం వెనకాల పరిగెట్టేయడం కాకుండా ఆ, గమనించి ఊరుకోగలగడం. ఓకే, ఇప్పుడు నాకు ఇందాక చెప్పుకున్నట్టు కోపం వస్తుంది, ఫైన్ రాని. ఆ కోపం వచ్చి వెళ్ళిపోయేదాకా గమనిస్తూ ఉండడం మన కంట్రోల్లో ఉంది. వెళ్ళిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలి, వెయిట్ చేసి అప్పుడు ఏం చేయాలో అది చేయొచ్చు. అది ప్రసహితం. ప్రసహితం సహయుక్త యోగి సుఖీ చ. అతడే యుక్తుడు, అతడే యోగి, అతడే సుఖి. తెలివైనవాడు, యుక్తమైన అంటే మంచి కేపబిలిటీ ఉన్నవాడు ఎవరు అంటే అతడు. అలా ఉండగలిగే మనిషి యుక్తమైన వాడు. ఇహలోకే నరహ, ఈ లోకంలో నరులలో అతడు అటువంటి మనిషి ఎవడైతే ఉంటాడో అతడు యుక్తుడు. అది శ్లోకం చదువుదాం ఒకసారి. శ్లోకము: శక్నోతిహైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.